వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్. కథానాయకుడు. పూర్వం రాజముండ్రి ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. కానీ ఒకరోజు పెద్ద సమస్య వచ్చేసింది. గ్రామస్తులు, అయ్యో, గ్రామంలో వ్యాధులు పెరుగుతున్నాయి, పిల్లలు, పెద్దలు అందరూ బాధపడుతున్నారు. వృద్ధుడు, ఇది సాధారణం కాదు. ఏదో దైవశక్తి మనమీద కోపంగా ఉంది. మనకు ఒక అమ్మవారి ఆశ్రయం కావాలి. గ్రామస్తులు, అవును తాతయ్య, మేము ఏమి చేయాలి? వృద్ధుడు, మనము భక్తితో ప్రార్థిద్దాం. అమ్మవారు తప్పకుండా ప్రత్యక్షమవుతుంది. దివ్య కాంతి వెలుగుతుంది. అమ్మవారు, నా పిల్లలారా, భయపడకండి. నేను సోమలమ్మ, మీ గ్రామాన్ని రక్షించడానికి వచ్చాను. దివ్య కాంతి వెలుగుతుంది. గ్రామస్తులు, అమ్మా, మమ్మల్ని కాపాడమ్మా, మా కష్టాలు తొలగించు. దివ్య కాంతి వెలుగుతుంది. అమ్మవారు, మీ భక్తి నన్ను సంతోషపరిచింది. ఇక్కడ నా ఆలయం నిర్మించండి. ప్రతి సంవత్సరం జాతర జరపండి. నేను మీ గ్రామాన్ని ఎల్లప్పుడూ కాపాడుతాను. దివ్య కాంతి వెలుగుతుంది. కథానాయకుడు. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం గ్రామస్తులు ఆలయం నిర్మించారు. దివ్య కాంతి వెలుగుతుంది. పూజారి, అందరూ వినండి. ఇవాళ నుండి మన గ్రామ దేవతగా సోమలమ్మ తల్లిని పూజిద్దాం. ప్రతి సంవత్సరం జాతర ఘనంగా జరుపుదాం. దివ్య కాంతి వెలుగుతుంది. గ్రామస్తులు ఆనందంగా, జై సోమలమ్మ తల్లి, జై జై సోమలమ్మ. జాతర దృశ్యం. కథానాయకుడు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం జాతర ఘనంగా జరుగుతోంది. భక్తులు వేల సంఖ్యలో వచ్చి తల్లిని దర్శించి ఆశీర్వాదాలు పొందుతున్నారు. ముగింపు సందేశం. కథానాయకుడు, భక్తితో ప్రార్థిస్తే సోమలమ్మ తల్లి తప్పకుండా కాపాడుతుంది. జై సోమలమ్మ తల్లి. ముగింపు సందేశం. జై సోమలమ్మ తల్లి, జై జై సోమలమ్మ, జై శ్యామలాంబ తల్లి, జై జై శ్యామలాంబ.